హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 1 పార్ట్ 2 చూసాక పార్ట్ 3 కూడా ఉంటుంది కదా, అదే హ్యాండ్స్ కటింగ్ చేయడం. హ్యాండ్స్ కటింగ్ చేయడము ఈజీ పద్ధతిలో ఎలా అనేది బిగినర్స్కి అయితే చాలా ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. నచ్చితే చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఒకవేళ అర్థం కాకుంటే కామెంట్లో నాకు చెప్పండి. నేను నీట్గా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. ఇదిగోండి, మనం వాళ్ళ చంక ఎంత ఉందో అంత తీసుకున్న తర్వాత ఇంత ఖర్చుకి మాత్రం ఎక్కువ అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా నేను ఖర్చుకి ఎక్కువ తీసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఇలా ఖర్చుకి ఎక్కువగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఒక 2 పీసులతోటే మనం బ్లౌజ్ హ్యాండ్స్ని జాయింట్స్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్ళేటట్టు చూసుకొని, ఈ ఫ్రంట్ ఇది వచ్చేటట్టు చూసుకొని, ఇక్కడ మార్జిన్కి ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, అయితే ఇలా పట్టుకున్నప్పుడు ఖర్చు మనకి ఇలా తక్కువ వస్తుంది, కానీ మనకు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండాలి. సో ఇంత ఇగో ఈ విధంగా ఖర్చు, ఇదిగో ఇంత ఖర్చు వస్తుంది కాబట్టి మనం కొంచెం ముందుకు జరుపుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కుట్టుకి ఇంత ప్లేస్, ఆ తర్వాత మార్జిన్కి ఇంత, ఒక 1/2 ఇంచ్ తేడాతోటి మనం ఈ విధంగా వేసుకొని ఎక్కడైతే మనం కరెక్ట్ ప్లేస్లో బ్లౌజ్ని సెట్ చేసుకున్నామో అక్కడ కుట్టుకి కూడా మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అలాగే ఖర్చుకి కూడా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అట్ ఏ టైం ఎత్తు ఎంత ఉంది ఇలా చూసుకోవాలి. ఎత్తుకి మళ్ళీ ఖర్చు కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా ఉంది అంటే చెయ్యి వెనక సైడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి. చెయ్యి వెనక సైడు ఇలా 3 పాయింట్స్ తీసుకోవాలండి. ఈ 3 పాయింట్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా ఖర్చు ఇలా పైకి అనుకొని ఇక్కడ సెట్ చేసుకుంటూ ఈ ముందట ఒక్క పాయింట్ పెట్టుకొని మనం బ్లౌజ్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఎంత ఈజీగా మనకు హ్యాండ్స్ రాని వాళ్ళకు కూడా హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. అయితే ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ 3/4 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ కూడా 3/4 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా మనం గనక మార్క్తోని ఇలా గీసుకుంటే కరెక్ట్గా మనకు హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. రాని వాళ్ళు కూడా ఈజీ పద్ధతిలో మనకు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. మన ఛానల్ పావని టైలరింగ్ వ్లాగ్స్ చాలా ఈజీ మెథడ్లో మీకైతే కటింగ్ చూపిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లైవ్ ఉంటుంది. లైవ్లో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మీకున్న డౌట్స్, మీకు కటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రాకుండా ఎలాంటి టిప్స్ వాడాలి అనేది నేనైతే ఎవ్రీడే చెప్తాను. చూసారు కదా, నా కటింగ్ కనుక ఒకవేళ మీకోసం డమ్మీ కటింగ్ చేయాలి అనుకుంటే ఇన్ని బ్లౌజులు అయితే నేను కట్ చేయను, ఇన్ని బ్లౌజులకు అయితే నేను చూపించను. ఓన్లీ 2 బ్లౌజెస్, 1 బ్లౌజ్ అలా చూపించేదాన్ని. కానీ ఇప్పుడు 7 బ్లౌజులు, నేను ఏ మిస్టేక్ చేసినా 7 బ్లౌజులు అయితే పాడైపోతాయి. చూడండి, ఈ 7 బ్లౌజులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ 7 బ్లౌజులు కూడా ఇదిగోండి, ఇవన్నీ కూడా మీకు పాడైపోతాయి. అన్నీ కాస్ట్లీ అండి. చూడండి, అన్నీ కాస్ట్లీ శారీస్, అన్నీ కాస్ట్లీ శారీస్ తోటే నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఒకవేళ మన బ్లౌజ్ కటింగ్ మిస్టేక్ అయితే మీకు
అన్నీ మిస్టేకే అయిపోతాయి. సో తప్పకుండా కటింగ్ని ఫాలో అవ్వండి, మంచి కటింగ్ నేర్చుకోండి. ఇప్పుడు మనం ఒక సైడ్, ఇగో ఈ సైడ్ అయితే మనం జాయింట్స్ కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అన్ని పీసులు ఒక దగ్గర పెట్టేసుకొని సెట్ చేసుకుంటే మనకు 2 జాయింట్స్ తోటి సరిపోతుంది. ఇలా 2 జాయింట్స్ తోటి సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కరెక్ట్గా కూడా మీకు వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూసారు కదా, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఈ కటింగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరి ఉంటాను, బాయ్.